విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణుడు అనుసరించుకుంటూ వెళ్ళారు. ఏ విధంగా అయితే భరద్వాజుడి వెనక మునిబాలు వెళ్ళారో, నేను కూడా కేవలము ఎప్పుడు కూడా రామచంద్రుడు కానీ రామలక్ష్మణుడు విశ్వామిత్రుడిని ఎటు వెళ్తున్నామని కానీ ఎక్కడికి వెళ్తున్నామని ఎందుకోసం వెళ్తున్నామని ఏమి కూడా ఏమిటి కాదు. ముందు విశ్వామిత్రుడు వెళ్తుంటే ఎంత రామలక్ష్మణుడు వెళ్తూ ఉంటారు. ముందు భరద్వాజుడు వెళ్తూ ఉంటే ఎంత మునిబాలు వెళ్తూ ఉన్నారు. అది కేవలం ఆచారాలను అనుసరించి వెళ్ళడం తప్పించి మరి ఇంకా ఏమీ లేదు. నేను కూడా ముందు గోవులు వెళ్తుంటే ఆ గోవులు ఎక్కడ వెళ్తున్నాయి, ఎక్కడ ఆహారం తీసుకుంటాయి అనే విషయం ఏమీ తెలియదు. మాకు మనం వెళ్తూ ఉంటే నేను కూడా వెళ్తూ ఉంటాను. అలా వెళ్తూ వెళ్తూ ఒకసారి ఆ ముళ్ళ కప్పలోకి గోవులు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి దగ్గర చూస్తాయి. చూస్తే మేము ఆ ముళ్ళ కప్పలోకి వెళ్ళలేకపోతున్నాం. ఎలా వెళ్ళాలో తెలియకుండా మేము అక్కడే ఆ ముళ్ళ కప్ప దగ్గర ఎలా వెళ్ళాలో తెలియకుండా ఆలోచిస్తూ ఉండిపోతున్నాం. ఎందుకు ఆ కట్టె పెట్టుకున్నాం. మేము ఆ కట్టె అనేది ఏదైతే ఆ ముళ్ళ కప్పకు అడ్డుగా ఉంది, ఆ కట్టెతో ముళ్ళ కప్ప చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ అలా జరిపి వెళ్ళిపోవాలి అన్నటువంటి కనీసము జ్ఞానం కూడా లేనటువంటి, తెలివి కూడా లేనటువంటి వాడు. అలా ముందుకు వెళ్ళినటువంటి ఆవు ఒకసారి వెనక చూసి ఒరే నేను వెళ్ళిపోయాను, ఇంకా ఇక్కడే అలాగే ఆగిపోయావా, ఇంకా రాలేకపోయావా అని ఒకసారి మమ్మల్ని చూసి నవ్వుకున్నట్టుగా ఉంటుంది ఆ గోవులన్నీ కూడా. అంటే కనీసం ముళ్ళ కప్పను వదిలి వాటిని కట్టెతోటి పక్కకి జరుపుకోవాలి, జరుపుకొని వాటిని దాటి వెళ్ళిపోవాలి అన్నటువంటి కనీసం కొద్దిగా కూడా జ్ఞానం లేనటువంటి వాళ్ళం మేము. అలా ఆవులను అనుసరించి మాత్రమే మేము వెళ్తూ ఉంటాము. మరి పశువులకు మనుషులకు తేడా ఏమిటి? ఆహార నిద్ర భయమైదురాని సామాన్యమేత పశుభిర్నరాణాం జ్ఞానం నరాణాం అధికో విశేషః జ్ఞానేన హీన పశుభిః సమానః అన్నది శాస్త్రం. పశువులకు మనుషులకు ఏమేమి ఒకే రకంగా ఉంటాయా? ఆహారం, పశువులకు ఆహారం కావాలి, మనకు కూడా ఆహారం కావాలి. నిద్ర, పశువులు నిద్రపోతుంటాయి, మనం కూడా నిద్రపోతుంటాము. భయము, వాటికి భయం వస్తుంది, పశువులకు మనం కూడా భయం ఉంటుంది. ఇవన్నీ కూడా పశువులకు మనుషులకు ఉండేటువంటి సామాన్యమైనటువంటి లక్షణాలు. మరి పశువులకు మనుషులకు తేడా ఎక్కడ ఉంది అంటే జ్ఞానం నరాణాయ అధికో విశేష. మనుషులకు తెలివి అనేది ఉంది. ఆ తెలివి ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఏ విధంగా మనము పరిష్కరించుకోగలగాలి, ఏదైనా ఉపాయం మనకి ఏ విధంగా తెలుసుకోవాలి, ఏదైనా జ్ఞానాన్ని ఎలా పొందగలగాలి అన్న జ్ఞానం మనకు మనుషులకు ఉంటుంది. అలా జ్ఞానం లేనటువంటి ఏవైతే ఉన్నాయో జ్ఞానేన హీన పశుభిః సమానః. ఎవరికైతే జ్ఞానం లేకుండా ఉంటారో వాళ్ళని కూడా పశువులతో సమానం చెప్పి అలాంటి వాళ్ళకు పశువులు అంటారు. అంటే మిగతా విషయాలు ఒకే రకంగా ఉన్నా కూడా కనీసం జ్ఞానం ఉండేటువంటి వాళ్ళు మాత్రమే మనుషులు. ఆ ఏమాత్రం జ్ఞానం కూడా లేనటువంటి పశువులు. అలా జ్ఞానహీనులైనటువంటి పశువుల వెంట మేము కూడా అజ్ఞానులుగా అనుసరించి వెళ్తూ ఉంటాం. కరమయ్య వినిషేంద్రులు వాటిని అనుసరించి వెళ్తూ ఉంటామంటే ఎలా వెళ్ళాలి, ఆ పశువులు ఎప్పుడు వెళ్తుంది అంటే ఏమాత్రం కూడా వాటికి జ్ఞానం లేదు,
చెప్పింది అనుకోండి, మేము దాన్ని ఇక్కడే చదువుకుంటే తీసేసి అలా తిరుగుతుంటే వెళ్తాం తప్పించి అక్కడికి వెళ్ళిన తర్వాత తినడం అనేది కాదు. తింటూనే వెళ్తుంటాము మేము అక్కడ అరణ్యానికి. కారణం చేయనందుకు కేవలం తినడానికి మాత్రమే మేము వెళ్తూ ఉంటాం. తింటూ వెళ్తూ ఉంటాం మేమంతా కూడా. అలియా అరివంతునిల్లా ఆయత్తులతో అలా ఏమాత్రం కూడా జ్ఞానం లేనటువంటి, కనీసం కొద్దిపాటి జ్ఞానం కూడా లేనటువంటి గొల్లకులం ఏదైతే ఉందో అరివంతునిల్లా ఆయత్తులతో అలాంటి వంశంలో మేము జన్మించినటువంటి వాడు. మాకెవరైనా స్నానం చేయాలి అని చెప్పి అడిగితే ఎలా స్నానం చేయాలి అని అడిగేటువంటి వాడు మేము. తల స్నానం చేయాలి అంటే కేవలం తల మాత్రమే నీటితో తడిపి తల స్నానం అయిపోయింది అనేటువంటి తల మాత్రమే స్నానం చేసేవాడు. అలా కాదు, భుజానికి స్నానం చేయాలి అంటే తలకు వదిలిపెట్టేసి భుజానికి మాత్రమే స్నానం చేసేటువంటి వాడు. అలాంటి చాలా తక్కువ ఆలోచన కలిగినటువంటి ఏదైతే వాళ్ళు అలాంటి వంశంలో మన ఏమాత్రం కూడా కొద్దిగా కూడా జ్ఞానం లేనటువంటి వాడు. ఆ అరివంతునిల్లా కనీసం అరివంతునిల్లా కనీసంగా కొద్దిగా కూడా జ్ఞానం లేదు మాకు. ఆయత్తులతో అలాంటి ఒక గొప్పనైనటువంటి గోపమాలుగా నిర్మించినటువంటి వాడు. ఎలా ఉండాలో తెలియదు, ఎలా తినాలో తెలియదు, నేను ఎలా మెదులుకోవాలో కూడా తెలియనటువంటి వంశంలో జన్మించినటువంటి గోపబాల తెలిసిందలా కేవలం అడవులకు గోవులను తీసుకుని తినడం మాత్రమే మాకు తెలుసు. అవి ముందు నడుస్తూ ఉంటే వెనుక మేము నడుస్తూ ఉంటాం తప్పించి ఇలా వెళ్ళాలి అని కూడా మనకు లేదు. మాకు తెలియనటువంటి వాళ్ళము. ఆయత్తులతో ఉందన్నే పిరవి పిరందిని యామడయ్యో. ఓ అలాంటి వాళ్ళంటే మీరు గొప్పనైనటువంటి ఆయత్తులతో మీరు గొప్పనైనటువంటి యదువంశంలో జన్మించినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు జన్మించారు కదా. అంటే మరి మీకు పుణ్యం పెట్టే కదా. ఎందుకు ఈ కృష్ణుడు కూడా ఎక్కడ జన్మించాడు? ఆయన పెరిగిందంతా కూడా గోకులంలోనే. ఆ గోకుల సేవ చేస్తూ గోపబాలుగా మాత్రమే పెరిగాడు. అలా గోకులంలో గోపబాలుగా పెరిగినటువంటి కృష్ణుడి యొక్క వంశంలో జన్మించినటువంటి వాడు మేము. అదొకటి మాత్రమే నాకు నీకున్నటువంటి సామ్యమైన కోరిక స్వామి. నీవు అదే గోకులంలో గోపబాలుడిగా ఉన్నావు, మేము కూడా అదే గోకులంలో గోపబాలుగా ఉన్నాము. కనుక నీకు మాకు తేడా ఏమీ లేదు. ఉన్న తేడా ఏమిటంటే ఏమిటి సామ్యం అంటే నీవు నేను ఇద్దరం కూడా ఒకే యదువంశానికి చెందినటువంటి వాళ్ళము, యాదవులము మాత్రమే. అలా గొప్పలైనటువంటి వంశంలో నీవు జన్మించినటువంటి వంశంలో మాత్రమే జన్మించావు తప్పించి ఇతరమైనటువంటి పుణ్యని కూడా మాకు లేదయ్యా స్వామి. నేను ఎలాంటి వాడము అంటే ఆ జన్మించాను కదా అని చెప్పేసి గొప్పవాళ్ళని అయిపోయామనుకుంటామేమో. అలా నీవు జన్మించినటువంటి వంశంలో జన్మించినప్పటికీ నీలాగే మేము కూడా గొప్పవాళ్ళుగా ఉన్నప్పటికీ కూడా మేము ఎలాంటి వాళ్ళం అంటే ఉపచారాపదేశాం కృతానహన్మయ అపచారిమాన్ సర్వా క్షమస్య పురుషోత్తమ. నేను ఎలాంటి ఉపచారాలు చేయాలో కూడా మాకు తెలియదు. స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాత తినాలా, తిన్న తర్వాత స్నానం చేయాలా, లేదా ఎవరైనా వస్తే వాళ్ళని కూర్చోబెట్టాలా, లేదా అలాగే నిలబెట్టి మాట్లాడాలా. ఏ విధమైనటువంటి ఉపచారాలు చేయాలి? వచ్చిన వాళ్ళని పాదోదకం చేయాలి, కాళ్ళు కడుక్కోవడానికి లేదా తాగడానికి నీళ్ళు ఇవ్వాలా అని ఏ విధంగా వచ్చిన వాళ్ళని కనీసం భోజనం చేస్తారా అని అడగాలి అని కూడా మాకు తెలియదయ్యా. అలా గొప్పనైనటువంటి వంశంలో మేము పుట్టినటువంటి వాడు. ఎలాంటి వంశం మాది అంటే నీవు పుట్టినటువంటి వంశంలోనే మేము పుట్టామంటే. పరమాత్మ అక్కడలో అందరినీ కూడా పరీక్షిస్తూ ఉంటాడు కదా. మరి దీనికి నా పైన ఎంత ప్రేమ ఉంది? నిజంగా దీనికి భక్తి శ్రద్ధలు ప్రేమ ఉండాలని లేదా కేవలము ప్రేమ ఉన్నట్టుగా వీళ్ళు నన్ను కావాలి అని నన్ను కోరుకొని నిజంగానే వచ్చారా, లేదా కేవలము
కృష్ణ మరి ఏంటి నీకు ఈ విధమైనటువంటి తలపుండరా అంటే ఎవరి నిజమైనటువంటి భక్తులో వారిని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది భాగవతోత్తమ యొక్క పాదధూళిని తీసుకొని వచ్చి నా తలకు రాస్తే తగ్గిపోతుందయ్యా చెప్పాడు. ఓ అలాగా అని నాకు బయటకు వచ్చి చెప్పాడు. ఎవరినైనా పాదధూళి ఉంటే కృష్ణుడి తలకు రాసి తలకు తగ్గిపోతుంది అని ఆ యొక్క పాదధూళిని తలకు రాయడమా అవల కాదు అని చెప్పి చెప్పాడు. ఆ గోపికల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి గోపికలారా మీరు ఇంతలా కృష్ణ కృష్ణ అని పరితపిస్తూ ఉంటారు కదా, మరి కృష్ణుడి కలా తలపోటుగా ఉంటే దానికి నివారణగా ఔషధంగా పాదధూళి కావాలట. మరి మీ పాదధూళి ఏమైనా ఇస్తారు? ఆనందంగా ఉండాలి. వాడు ఆనందంగా ఉంటే మాకు ఆనందం కలుగుతుంది. ఆ కృష్ణుడు ఆనందంగా మాతో వచ్చి నృత్యం చేస్తుంటేనే కుంభ నృత్యం చేస్తుంటేనే మాకు ఆనందంగా ఉంటుంది. కనుక ఆయన ఇలా పాదధూళి ఇవ్వడం చేత మాకు పాపం వచ్చిన పర్వాలేదు, కానీ కృష్ణుడు దయం కావాలి అని చెప్పారు. అంటే కృష్ణ పరమాత్మ పైన అందరికీ ఉన్నటువంటి కంటే కూడా ఎప్పుడు కూడా కృష్ణుడిని బాగున్నావా మనమందరం కూడా తెలియదని ఇది కావాలా అది కావాలని చెప్పి అడుగుతుంటారు. కానీ పరమాత్మని బాగున్నావా అని మనం ఎప్పుడు కూడా అడగము. రామచంద్రను బాగున్నావా అని మనం ఎప్పుడు కూడా అడగము. వచ్చి మనకి కావాల్సిన లిస్ట్ మాత్రమే మనం పెడుతూ ఉంటాం. మనకు కావాల్సిన కోరిక లిస్ట్ అన్ని కూడా చెప్పేస్తుంటాం మనం. అంటే పరమాత్మ యొక్క ఆయన ఆనందంగా ఉంటే, ఆయన భోగ్యంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాము. కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా గోపికలకు కృష్ణుడి పైన ఉన్నటువంటి ప్రేమ ఎక్కువ. అలాగే మాకు కూడా ఉన్నటువంటి భాగ్యం ఒకటే ఉంటాయా, నీవు పుట్టినటువంటి వంశం లోపల మేము పుట్టాము, అదొకటే మేము చేస్తున్నటువంటి భాగ్యం తప్పించి అది ఏ విధమైనటువంటి భాగ్యం కూడా లేదు, ఏ విధమైనటువంటి యోగ్యత అర్హతలు కూడా లేవు. ఉన్నానే పిల్లని పిరందినై పుణ్యము యామనియు. మేము ఉన్నటువంటి పుణ్యం ఏమిటంటే ఒకటే పుణ్యం, అది నీవు నేను పుట్టినటువంటి యోగ్యత. అంటే ఇప్పటి వరకు కూడా గోపికలందరూ కూడా గోదావరిలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే కృష్ణ పరమాత్మ గొప్పనైనటువంటి అనంత కళ్యాణ గుణాలు కలిగినటువంటి స్వామి, ఆయన అనుగ్రహిస్తేనే మనకు కలుగుతుంది, మనకు ఆయన పిలిస్తేనే ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది. కనుక కష్టపడి సంపాదిస్తున్నటువంటి పేరు అది గోవింద నామస్మరణ. నారాయణ మధ్య అంటే సర్వవ్యాపకమైనటువంటి గొప్పనైనటువంటి పేరు కదా నారాయణ నామస్మరణ. మరి మీరు కూడా సర్వవ్యాపకుడే కదా, మరి ఆ నారాయణ నామస్మరణ చేస్తే నీకు ఎందుకు చేరలేదు? అయ్యేట్టు ఇంత పరమరడి పాడి నీ యొక్క పానకడిలో పడుతున్నటువంటి ఆదివేసి పెట్టినటువంటి ఆ ప్రార్థన. ఎందుకంటే ఆయనకు మనకున్నటువంటి అనేక విధములైనటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో, పితాత రక్షక శేషి భర్తాగ్నియో రమాపతి కామ్యాధారో నమాత్మడు. ఒక మన చేత అనేక విధమైనటువంటి సేవలు పొందేటువంటి వాడు, మనందరినీ కూడా దృష్టిగంతా కూడా మనల్ని కూడా రక్షించేటువంటి వాడు. రక్షక శేషి భర్తాగ్నియో రమాపతి. ఆయన మనందరినీ కూడా ఒక భార్య భర్త ఏ విధంగా అనేది అన్ని రకాలుగా ఆయన సంరక్షించుకుంటా. అలాగే పరమాత్మను మనం ఆశ్రయించుకుంటే మనల్ని కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాం మనం. అదేవిధంగా వేసవికాలంలో వేడి ఎక్కువైపోయిందనుకోండి, దాని ద్వారా కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం మనం. అలా కాకుండా ఆ వాసుదేవ మంత్రం ఏదైతే ఉందో ఆ వారి దగ్గరికి మనం ఆ పాదాల దగ్గరికి చేరుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటే, నా అన్ని శీతల ధర్మల వేడిగా కానీ చల్లగా కాకుండా ఏ విధంగా అయితే సమశీతలంగా ఉండి మనకందరికీ ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఈ హిమవంతుడు ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది పరమాత్మ యొక్క పాద సన్నిధి. కనుక అలా పాద సన్నిధికి మనం అందరం కూడా చేరుకొని ఆయన పిలుస్తున్నాడు. స్వామి, మేము
ఇక నేను చేసినటువంటి పాప కర్మలే కానివ్వండి, ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మ ఫలితాలన్నింటినీ కూడా మేము తొలగించుకోవాలి అంటే ఇవి మేము తొలగించుకోవాలని తొలగేటువంటి భావస్వామి నీవు అనుగ్రహించి నువ్వు తొలగించాలి అంటేనే మనం అవి తొలగలుగుతాయి. అంటే తప్పించి మేమేదో చేస్తాము మేము తొలగించుకుంటాము అంటే తొలగిపోయేటువంటిది కాదు అని సంబంధ జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. విధాన రక్షక శేషి ఏ విధంగా అంటే ఆ యొక్క పరమాత్మకు మనకున్నటువంటి సంబంధం నవవిధములైన సంబంధం ఏదైతే ఉందో ఆ నవవిధ సంబంధాలంతా కూడా ఆ పరమాత్మకు తెలియజేస్తూ ఉన్నారు. ముందన్నో సఖేతి మత్వా పరమం యుద్ధం హే కృష్ణ హే యాదవ హే సఖేతి
పెద్ద పెద్ద పేరుతో పిలుస్తాను అని చెప్పేసి అర్జునుడు కృష్ణుడిని పిలవడం ప్రారంభించాడు. కానీ కృష్ణుడు ఇక్కడ ఈ గోదావరికి ఏం చెప్తున్నాడు? హరియాణ చాలా చిన్న పేరుతో పిలవాలి కదా. మీరు అంత పెద్ద పేరుతో పిలవలసినటువంటి అవసరం లేదు. గోవింద నామస్మరణ